వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ గంగోత్రి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోడ్డు అక్రమ మార్జిన్లను తొలగింపు చేసిన ఎమ్మెల్యే ప్రతిపాటి. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రజలకు అన్ని సౌకర్యాలు. అగ్ని ప్రమాద బాధితులకు మాజీ సైనిక కులం అండగా ఉంటాము. జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు. నేషనల్ ఇరువైపులా డ్రైనేజీలను పరిశీలించిన మున్సిపల్ అధికారులు పనిచేయాలని పిలుపునిస్తూ సుడిగాలి పర్యటన చేసిన మాజీ మంత్రి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, బాపట్ల జిల్లా కాళ్లపాలెం మండలం గణపవరం గ్రామంలో కోమట్ల సైదాబాద్ రెడ్డి ఇల్లు పశువుల పాక గడ్డివాము అగ్ని ప్రమాదంలో అగ్నికి ఆహుతి అవ్వగా విషయం తెలుసుకుని బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీటీసీ తాండ్ర సాంబశివ మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున 20,000 రూపాయలు బాధిత రైతు కోమట్ల సైదాబాద్ రెడ్డి కుటుంబ సభ్యులకు అందజేశారు. అగ్నికి కాలి బూడిద అయిన ఇల్లు పశువుల పాక గడ్డివాములను పరిశీలించారు. ఒక సామాన్య రైతు కూలికి కష్టం రావడం చాలా బాధాకరం అని శోకతప్త హృదయంతో వెల్లడించారు. ఈ సంఘటన జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ మానవత్వంతో స్పందించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. చూసి మా యూనియన్ తరఫున మాజీ సైనికులందరూ అలా చేసుకొని 20,000 రూపాయలు మా సహాయంగా అమ్మా, ఎవరికి ఎప్పుడు ఏ క్షణం ఎట్లా వస్తుంది చెప్పలేము. ఈరోజు గణపవరం గ్రామంలో చిన్నపాలెంలో కోమట్ల సైదాబరెడ్డి గారు మరి వారు ఒక రైతు కూలీగా జీవనం సాగించటం, మరి ఈ గ్రామంలో ఒక పూరిపాక మరి పూరిళ్ళు వేసుకొని మరి పశువులను కూడా పెట్టుకొని వారు పోషణ జరిపిస్తున్నటువంటి క్రమంలో చాలా బాధాకరమైన సంఘటన. పూర్తిగా 3 కూడా ఇల్లు, సావిడి, మరి గడ్డివామి 3 కూడా ఒక రైతుకి మరి అగ్ని ప్రమాదంలో తగలబడటం, ప్రమాదవశాత్తు మరి జరిగినటువంటి ఘటన చాలా బాధాకరం. ఒక రైతు కూలీగా ఒక ఇల్లు ఏర్పాటు చేసుకుంటాం అంటే చాలా శ్రమతోనూ చాలా ఖర్చుతోనూ కూడుకున్నటువంటి విషయం. అలాంటి ఒక రైతుకి తీరని కష్టం రావటం చాలా బాధాకరం. మరి వారి యొక్క కష్టాన్ని, ఇల్లు తగలబడటం, మరి సర్వం కోల్పోవటం మీడియా ద్వారా తెలుసుకున్నటువంటి బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున మా మాజీ సైనికులందరం కూడా వారికి మరి మా వంతు సహాయంగా ఒక 20,000 రూపాయలని ఈరోజు అందించడం జరుగుతుంది. వారి కష్టాలు చూస్తుంటే పాపం నిజంగా రైతుకి ఎవరికి కూడా రాకూడదు అనేటువంటి విషయం అయితే గమనించాలి. ఒక రైతుకి ఇలాంటి కష్టం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు స్పందించాల్సిన అవసరం ఉంది. మానవత్వంతో అలాంటి ఒక రైతు కూలీల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మాజీ సైనికులుగా మేము స్పందించాము. దయ ఉంచి చాలామంది కొన్ని సంస్థలు కూడా మరి కొంత సహాయం చేసాయని చెప్పి వాళ్ళు చెప్పడం సంతోషం. ఇంకా కొంతమంది కూడా మరి సహాయం ముందుకొచ్చి ఇలాంటి రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ మరి వారికి మా తరఫున ఇచ్చినటువంటి సహాయాన్ని ఒక చిరు సహాయంగా 20,000 రూపాయలు అందించడం మాకు సంతోషం. మిగతా వారు కూడా ఎవరైనా దాతలు ఉంటే సహకరించి వారిని ఆదుకోవాలని చెప్పి మా మాజీ సైనికుల తరఫున కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. శ్రీ సత్యసాయి జిల్లా మడకశివ మండలం ఎస్సీ వర్గీకరణపై సుప్రీం ధర్మాసనం తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మడకశివ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు 1996లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసి దేశంలో తొలిసారిగా ఎస్సీ వర్గీకరణపై ముందడుగు వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. అన్ని వర్గాలకు న్యాయం జరగాలని అన్నారు. సామాజిక న్యాయం గెలవాలి తెలుగుదేశం సిద్ధాంతం అని వారు తెలిపారు. అత్యంత నిరుపేదలకు ఫలాలు అందించేందుకు వర్గీకరణ ఉపయోగపడుతుందని అన్నారు. దళితులు ఐక్యంగా ఉండి అభివృద్ధి సాధించి ఆర్థికంగా సామాజికంగా వారి జీవితాల్లో వెలుగులు రావాలని వారు కోరారు. ఈ రోజే
సుప్రీంకోర్టు అయితే ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఏదైతే నేను 96లో సామాజిక న్యాయం కోసం ఏబిసిడి కేటగరైజేషన్ తీసుకొచ్చాను. దాన్ని ఈరోజు సుప్రీంకోర్టు తీర్పిస్తూ ఆ రోజు చేసే నిర్ణయం సబబైన నిర్ణయం, న్యాయమైన నిర్ణయం, చట్టబద్ధత ఉందని చెప్పడం జరిగింది. మేమెప్పుడు కూడా సామాజిక న్యాయం కోసం ముందుకు పోయాం. సమాజంలో ఉండే అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాల్సిన బాధ్యత ఉంది. ఇటీవల ప్రధానమంత్రి గారు కూడా నరేంద్ర మోడీ గారు ఎస్సీస్ కు ఏబిసిడి కేటగరైజేషన్ ఆమోదించారు. ఇది శుభ పరిణామం. నేను ఒకటి హామీ ఇస్తున్నా, ఎవరికి అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం జరిగేట్టుగా ఏబిసిడి కేటగరైజేషన్ ద్వారా సామాజిక న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలం ఎమ్మెల్యే పల్లె సింగారెడ్డి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధి పెద్దపీట వేస్తున్నారని వారు తెలిపారు. పుట్టపర్తి నియోజకవర్గంలో మొట్టమొదటగా మహిళా శాసన సభ్యురాలిగా ఎన్నికైన కలియుగ ప్రత్యక్ష దైవం భగవాన్ శ్రీ సత్యనారాయణ సాయిబాబా వారి దివ్య ఆశీస్సులతో పల్లె సింధూరారెడ్డికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తెలుగుదేశం పార్టీ నాయకులు. తీసుకుంటే అనంతపురం జిల్లా అర్బన్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మడకశివ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, పలువురు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల అర్పిస్తూ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మీడియా సమావేశంలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీం ధర్మాసనం తీర్పును స్వాగతిస్తున్నామని వారు తెలిపారు. 1996లో జస్టిస్ రామచంద్రరావు కమిషన్ వేసి దేశంలో తొలిసారిగా ఎస్సీ వర్గీకరణపై ముందడుగు వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అత్యంత నిరుపేదలకు ఫలాలు అందించేందుకు వర్గీకరణ ఉపయోగపడుతుందని అన్నారు. దళితులు ఐక్యంగా ఉండి అభివృద్ధి సాధించాలి, ఆర్థిక సామాజికంగా వారి జీవితాల్లో వెలుగులు రావాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మీడియా సమావేశాల్లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాల్లో సామాజిక న్యాయం కోసం, దళితుల్లో ఏబిసిడి వర్గీకరణ కోసం, అణగారిన వర్గాల్లో అట్టడుగు వర్గాన ఉన్నటువంటి వాళ్లకు రాజ్యాంగ ఫలాలు అందాలనే ఉద్దేశంతో మాన్యశ్రీ మందాకృష్ణమాదిక్ గారి నాయకత్వంలో 1994 జూలై 7వ తారీఖున ప్రకాశం జిల్లా ఈదుమూడి అనే ఒక కుగ్రామంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభమైంది.
ఉద్యమం ప్రారంభించిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి రాష్ట్రంలో మాదిగలు ఉవ్వెత్తున అవకాశాల కోసం మాదిగ ఉపకులాలు రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం ఉద్యమించి అనేక మంది ప్రాణ త్యాగాలు చేసినటువంటి ఉద్యమం, ఎంతో మంది అక్రమ కేసుల్లో అరెస్ట్ అయినటువంటి ఉద్యమం. ఈ ఉద్యమాన్ని మొట్టమొదటిగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవించి మాదిగ ఉపకులాల యొక్క హక్కుల్ని అర్థం చేసుకుని, బాధల్ని అర్థం చేసుకుని 99లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసి నిజంగా దళితుల్లో కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోంది, విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వెనుకబాటుతనంలో ఉన్నారని చెప్పేసి రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయాన్ని, వర్గీకరణని అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 25,000 నుంచి 27,000 మంది మాదిగ ఉపకులాలకి విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అవకాశాలు రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాల క్రితం చేసినటువంటి చట్టం ఈ రోజు దేశం అనుసరిస్తా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపుకి, ఆలోచనకి ఇదొక నిదర్శనం. ఈ రోజు చంద్రబాబు గారు ఆలోచిస్తే దేశం 20 సంవత్సరాల తర్వాత ఆలోచిస్తానడానికి ఇదొక నిదర్శనం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయ ఉద్యమానికి బాసటగా నిలవడమే కాకుండా అమలు చేసినటువంటి ఘనత చంద్రబాబు గారికి దక్కుతుంది. ఈ రోజు గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లో లేదా దక్షిణాది రాష్ట్రాల్లో దళితుల్లో అసమానతలు ఉన్నాయి, ఇంకా వీళ్ళు అభివృద్ధి చెందాలంటే వర్గీకరణ ఒక్కటే మార్గం అని చెప్పేసి ఈ ఉద్యమానికి బాసటగా నిలబడినటువంటి వ్యక్తి. సమాజం మొత్తం ఎంఆర్పీఎస్ ఉద్యమానికి బాసటగా నిలిచింది. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న మడకశిర మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది, అన్ని కులాలకి న్యాయం చేస్తా, ఏ కులానికి అన్యాయం జరగనివ్వను, సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం, అమలు చేసింది, చేయబోయేది మేమే అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి సభలో చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా సామాజిక న్యాయం అమలు చేసేటువంటి క్రమంలో ఎవరైనా, ఏ సామాజిక వర్గమైనా ఇబ్బంది కలిగితే ఆ ఇబ్బందిని కూడా చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకుని జిల్లాల వారీగా ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఆగస్టు 15న అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం చేస్తామన్నారు. రోడ్డు అక్రమ మార్జిన్లను తొలగింపు చేసిన ఎమ్మెల్యే ప్రతిపాటి అన్నారు. అక్రమ రోడ్డు మార్జిన్లను, షాపులను తొలగిస్తాం, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా పట్టణంలో అన్ని సౌకర్యాలను అందుబాటులో రోడ్డు ఇరువైపులా అక్రమ మార్జిన్లను తొలగిస్తామన్నారు. ప్రజలకు సురక్షితంగా ఉండే విధంగా కల్పిస్తామన్న ఎమ్మెల్యే ప్రతిపాటి నేషనల్ హైవే ఇరువైపులా డ్రైనేజీ మెరుగుపరుస్తామన్నారు. అధికారులు పరిశీలిస్తూ శుభ్రపరిచే విధంగా పట్టణంలో పలు చోట్ల పరిశీలించారు. నేషనల్ హైవే వారితో కూడా మాట్లాడి స్పెషల్ డ్రైవ్ పెట్టిస్తామని తెలిపారు. ఆగస్టు 15న అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తాం. గత పాలకులు అన్నా క్యాంటీన్లను మూతవేశారు. పేద ప్రజలకు కడుపు నింపే అన్నా క్యాంటీన్లను మరలా పునఃప్రారంభిస్తాం. ప్రజలకు అన్ని అందుబాటులోకి ఉండే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, నేషనల్ హైవేకి ఇరువైపులా సర్వీస్ రోడ్డును ఆక్రమించి ఎవరైతే ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నారో అవన్నీ కూడా ఎంక్రోచ్మెంట్స్లో ఉన్నటువంటి అన్ని తొలగించేటువంటి కార్యక్రమం కమిషనర్ గారి ఆధ్వర్యంలో టేకప్ చేయటం జరుగుతుంది. ట్రాఫిక్ అంతరాయం, ప్రజలకు అసౌకర్యం, డ్రైనేజ్ కూడా రెండు పక్కల పట్టణంలో వచ్చేటువంటి నీరు కానీ, నేషనల్ హైవే మీద వచ్చేటువంటి వాటర్ కానీ ఫుల్ ఫ్లెడ్జ్ డ్రైన్స్ నిర్మాణం చేసేటువంటి దానికి NHPD పార్వతీశం గారితో మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఒక ఇంజనీర్ని పంపించి మన మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ DE ఇద్దరు కలిసి ఎస్టిమేషన్స్ తయారు చేస్తారు. నేషనల్ హైవే వాళ్ళ దగ్గరే అవసరమైతే గడ్కరీ గారితో మాట్లాడి పట్టణంలో బోత్ సైడ్ రెండు పక్కల ఉన్నటువంటి నేషనల్ హైవేస్కి గణపారం వరకు ఇటు బొప్పొడి గుడి వరకు డ్రైన్స్ పూర్తిగా తయారు చేస్తే
డ్రైన్స్ నిర్మాణం చేస్తే ఈ యొక్క డ్రైనేజ్ సమస్య పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. రెండు పక్కల పిచ్చి చెట్లు పిచ్చి మొక్కలు ఉన్నాయి, మొత్తం క్లీన్ చేపిస్తారు. పాములు తిరుగుతూ ఉన్నాయి. మా ఇక్కడైతే సుబానీ నగర్లో రెండు పక్కల చెట్లు ఉంటాను, పాములు కూడా తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి రెండు పక్కల డ్రైన్స్ ముందు క్లీనింగ్ కమిషనర్ గారు మున్సిపల్ పరిధిలో చేయించి డ్రైన్ నిర్మాణం చేయించి డ్రైన్ పూర్తిగా మెరుగుపరిచేటువంటి దానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాని ఎస్టిమేషన్స్ ఇమ్మీడియట్ 2-3 రోజుల్లోనే తయారు చేసి నేషనల్ హైవే వారి ఆమోదానికి పంపడం జరుగుతుంది. 2 అన్నా క్యాంటీన్లు 40 లక్షల రూపాయలతోటి 3 అన్నా క్యాంటీన్లు ఆగస్టు 15న ప్రారంభించేటువంటి దానికి రెన్యువేషన్ చేస్తున్నారు. ఎక్కడ ఏదైతే డ్యామేజ్ చేశారో, గత పాలకులు ఏ విధంగానైతే అన్న క్యాంటీన్ని సర్వనాశనం చేశారో, పాడు పెట్టారో, అవన్నీ రెన్యువేషన్ 40 లక్షలు కేటాయించడం జరిగింది. ఆగస్టు 15న 3 అన్న క్యాంటీన్లను కూడా రాష్ట్ర వ్యాప్తంగా 100 ప్రారంభిస్తూ ఉంటే చిలకలూరుపేటలో 3 ఆగస్టు 15న ప్రారంభించడం జరుగుతుంది. అందుకనే ఏ విధంగా జరుగుతున్నాయి కమిషనర్ గారు కౌన్సిలర్స్ అందరం కలిసి 5వ తేదీ కల్లా 3 అన్న క్యాంటీన్ల పనులు పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేయటం జరుగుతూ ఉంది. ఇది పేదవాడి కడుపు నింపేటువంటి పథకం. ఆగస్టు 15 నుంచి చిలకలూరుపేటలో 3 అన్న క్యాంటీన్లు పేదవానికి 5 రూపాయలకే భోజనం అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. చిలకలూరిపేట మున్సిపల్ అధికారులతో పరుగులెత్తిస్తూ సుడిగాలి పర్యటన చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రత్తిపాటి. నేషనల్ ఇరువైపులా డ్రైనేజీలను పరిశీలించిన మున్సిపల్ అధికారులు అప్రమత్తం చేసి తక్షణమే పనులు మొదలు పెట్టాలి, పనులు చేయాలని ఆదేశించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పట్టణంలోని ఏఎంజీ సాయి కార్తిక్ అసిస్ట్ ఎదురుగా అడ్డోరు డి కళ్యాణి పలు సెంటర్లు పర్యటించి డ్రైనేజీలు శుభ్రంగా ఉంచాలని అన్నారు. ప్రజలు ఇబ్బంది పడకుండా చేపలు మార్కెట్ వారు, చికెన్ స్టాల్ వారు వర్షాకాలం వచ్చినా ఇబ్బంది లేకుండా వారికి అన్ని వసతులతో నిర్మాణం చేసి తగిన సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే ప్రత్తిపాటి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఎక్కడ ఏ సమస్య వచ్చినా అధికారులు తక్షణమే పనిచేయాలని పిలుపునిస్తూ సుడిగాలి పర్యటన చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అని తెలిపారు. మనం ఎక్కడి నుంచి తెప్పిస్తున్నాం గుంటూరు ఇక్కడ శ్రీనివాస प्राइमरी होगा 49 फ्लोर है మాకు ఐటీ కావాలి 203 కి 183 15 ని ఓపెన్ చేస్తారు సార్ 20 కన్స్ట్రక్షన్ ఆ ఫస్ట్ ఫేజ్ లో మనకి 3 ఉంటాయి. మళ్ళీ 3 ఉన్నాయి
ఎవరు వచ్చిన పని సార్ ఇక్కడే ఉన్నా బులెటిన్స్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రోడ్డు అక్రమ మార్జిన్లను తొలగింపు చేసిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రజలకు అన్ని సౌకర్యాలు. అగ్ని ప్రమాద బాధితులకు మాజీ సైనిక కులం అండగా ఉంటాము. జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు. నేషనల్ ఇరువైపులా డ్రైనేజీలను పరిశీలించిన మున్సిపల్ అధికారులు పనిచేయాలని పిలుపునిస్తూ సుడిగాలి పర్యటన చేసిన మాజీ మంత్రి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.